రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసీపీదేనని మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తిరుపతిని రాజధానిని ప్రకటించి ఎన్నికల బరిలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిని రాజధాని కోరుతూ నాయుడుపేటలోని గడియారం సెంటర్ వద్ద కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేశారు. మద్రాస్ ప్రావిన్స్ రాష్ట్రం నుండి భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన సమయంలోనే తిరుపతిని రాజధాని చేయాలని ఆచార్య ఎన్జీ రంగా గలాన్ని వినిపించినప్పటికీ అప్పటి సీఎం నీలం సంజీవ్ రెడ్డి మోసపూరితంగా కర్నూలుకు అనంతరం హైదరాబాద్కు తరలించి తిరుపతి ప్రాంత వాసులకు తీరని అన్యాయం చేశారని చింతామోహన్ మండిపడ్డారు. బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. కాలజ్ఞానంలో రాసిన ప్రతి మాట జరుగుతా ఉంది. ఈరోజు ఏది మిస్ కాలేదు. 70 సంవత్సరాల నాడు 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర బయటకు వచ్చింది. అప్పుడు ఎన్జీ రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి అని నెహ్రూ గారికి చెప్పారు. ఆ రోజు సంజీవరెడ్డి దీన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుంచి మరి హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది. తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు రాజధాని నగరం అంటూ లేదు. తుళ్ళూరు అంటే ఒకరికి ఇష్టం లేదు, వైజాగ్ అంటే ఇంకొకరికి ఇష్టం లేదు. తిరుపతి రాజధానికి ఆమోదయోగ్యం అందరికీ. అటు రాయలసీమకు కానీ, మరి కోనసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, పలనాడుకు కానీ తిరుపతి అంటే ఆమోదం పలుకుతారు. కావలసిన మంచినీళ్లు కండలేరులో ఉన్నాయి. మరి 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి వాతావరణం ఉంది. మరి అంతేకాదు వందల కొద్ది హాస్పిటల్ ఉన్నాయి, వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి. ఇంతకంటే అనువైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేది లేదు. మరి ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయుడుపేట ఎట్టా ఉంది? అట్లాగే ఉంది గత 50-60 సంవత్సరాలుగా. మనం హైదరాబాదు అనేది ఈ రోజు 50-60 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. మహబూబ్ నగర్ కానీ, మెదక్ కానీ, ఇంకే జిల్లాలు, అన్ని జిల్లాలు ఈరోజు అభివృద్ధికి వచ్చాయి.